తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ఆ రెండు పార్టీలు సీక్రెట్ గా అగ్రిమెంట్ చేసుకున్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయా? ఇంతకీ ఏవా పార్టీలు? నిజంగా బీఆర్ఎస్ కి బీజేపీ దగ్గర అవ్వాలని చూస్తోందా? 2029లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయా? ఇదే ప్రశ్నలు. హలో, వెల్కమ్ టు వైరల్ న్యూస్. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం లేదు. కానీ ప్రధాన పార్టీల మధ్య మాత్రం పొత్తుల ఊహాగానాలు ఊపందుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే జాతీయ పార్టీ బీజేపీ, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి అంటూ కొంతకాలం నుంచి సీక్రెట్ గా గుసగుసలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మరి దీనికి కొంతమంది నేతల వ్యాఖ్యలు కారణమయ్యాయి. అయితే ఏంటవి అంటే, పొత్తు మీద అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయట్లేదు, నేతల మాటలే అని చెప్పాను కదా. వాటి వల్లే ఊహాగానాలు రోజు రోజుకి ఈ రిలేషన్ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. గతంలో జరిగిన తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోలేదు, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసేసింది అని ఇప్పటికి కూడా కొంతమంది చర్చిస్తూ ఉన్నారు. మరి ఇక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ ఇది అధికారంలోకి ఈజీగా వస్తుంది అని కామెంట్ చేశారు. అయితే ఇంకో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, చిచ్చి బీఆర్ఎస్ తో పొత్త, దానికన్నా ఒంటరిగా పోటీ చేసి ఓడిపోవడం మంచిది అని అన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ని ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్నాం అని రెండు పార్టీల నుంచి ఒక వాదన అయితే ఉంది. చూడాలి రేపు ఎలా ఉంటుందో, ఎలాంటి మలుపు తీసుకుంటుందో మనకైతే తెలియదు కదా. వాళ్ళకు కూడా తెలుసో లేదో, కానీ మీరైతే ఏదో అనుకుని ఉంటారు కదా. జస్ట్ కామెంట్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.